హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మా అబ్బాయి సరదాగా చేసిన చిన్న పని. ఎన్ని ప్లాంట్స్ వచ్చాయో చూడండి. చాలా సరదాగా వాడు వస్తాయో రావో చూద్దాము, ఖచ్చితంగా పెంచాలి అంటే నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏదైతే నాకు తెలియదు. బట్ డ్రాగన్ సీడ్స్ తోటి వాడే చేశాడనమాట. ఇవన్నీ డ్రాగన్ తీసుకొస్తే మా వారు, ఇవి వచ్చేసి పైన రెడ్ లోపల వైట్ ఉంటాయి చూడండి, ఆ సీడ్స్ అనమాట. ఇవి డ్రాగన్ సీడ్స్. వాడు తింటూ ఏం చేశాడంటే కొన్ని సీడ్స్ తీసి బాక్స్లో వేసి టిష్యూ పేపర్స్ మీద పెట్టేసేసి టిష్యూ పేపర్స్లో వేసి ఫోల్డ్ చేస్తారు, యూట్యూబ్లో చేస్తారు కదా, అలా చూసి చేశాడనమాట. నేను ఆ సీడ్స్ అసలు వాడు అలా చేసిన విషయం కూడా నేను మర్చిపోయాను. మా అబ్బాయి అవి ఏమైనాయి అంటే వాడికి తెలియక ఈ సీడ్స్ టిష్యూ పేపర్స్లో పెట్టేసేసి తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. వాటర్ కొంచెం స్ప్రే చేసేసి ఆ తడి అనేది ఆరిపోలేదనమాట. అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన 1 or 2 daysకి మా అమ్మాయి చూసి, అమ్మ వీడు మర్చిపోయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడు, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మొలకలు ఎలా వస్తాయి అని చెప్పేసి అది అలాగే ఆ బాక్స్ అలాగే తీసుకొచ్చేసి బయట పెట్టింది. అసలు అంటే చెప్పింది, బట్ చూశాను పెట్టారు. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం, నేను అసలు మర్చిపోయాను అనమాట ఈ సీడ్స్ పెట్టాడని. ఒకరోజు ఎందుకో బాల్కనీలో డబ్బా కనిపిస్తే ఇది ఏంటి అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అందులో సీడ్స్ వేశాడు కదా. నాకు పైన మొలకలు కనిపించాయి. అసలు నేను ఎంత సంతోషించానంటే అంత హ్యాపీ అనిపించిందండి నాకు ఈ మొలకలు చూసిన తర్వాత. ఎంత బాగా వచ్చాయో కదా అసలు. అంటే మనము ప్రకృతిని మనం మర్చిపోయినా ప్రకృతి మనల్ని మర్చిపోదు. దానికి ఎంత కావాలో అంత మనం ఇస్తే చాలు, అది మన కోసం ఏదైనా చేస్తుంది. చూసారా, మనం మర్చిపోయాం కదా అని అది మనల్ని వదిలేయలేదు. నేను అలా సీడ్స్ పెట్టి మర్చిపోయినా సరే ఆ సీడ్స్కి ఎంత అయితే అవసరమో అంత తేమ ఆల్రెడీ వాటిలో ఉంది కాబట్టి మనం పెట్టి మర్చిపోయినా వాటి పని మాత్రం అవి మర్చిపోలేదు. చూసారా ఎంత బాగా వచ్చాయో మొలకలు అయితే. నేనైతే కొన్ని అయితే పెట్టి చూశాను, ఇవి బాగా వస్తాయా రావా అనేది ట్రైల్ వేద్దామని చెప్పేసి. ఒకటైతే నా దగ్గర ఖాళీగా ఉందన్నమాట డబ్బా. ఆ డబ్బాలో అయితే నేను అసలు ఎంత జాగ్రత్తగా పెట్టానంటే, అంటే అవి చాలా డెలికేట్గా ఉన్నాయా అనిపించింది ఆ సీడ్స్ అయితే. బట్ లీవ్స్ అయితే మాత్రం కొంచెం హార్డ్గానే ఉన్నాయి. మనం ఎలా ప్రెస్ చేసినా సరే, అంటే చాలా సాఫ్ట్గానే నాటుకోవాలి నాటేటప్పుడు. ఎందుకంటే అవి సీడ్స్ నుంచి కొంచెం విరిగినా సరే ఇంకా అది మొలకెత్తడం కష్టం అనమాట. నేను ఒక హ్యాండ్ తోటి వీడియో తీస్తూ ఒక హ్యాండ్తో పెడుతున్నాను కాబట్టి, అంటే నా కాన్సన్ట్రేషన్ అంతా వీడియో మీద లేదు, నేను ఆ మొక్కని ఎంత ప్రాపర్గా ప్లేస్ చేస్తున్నాను అనే దాని మీదే ఉందన్నమాట. అందుకు కొంచెం వీడియో మిస్ప్లేస్ అయింది, సారీ ఫర్ దట్, ఎక్స్క్యూజ్ చేయండి. నేనైతే చాలా డెలికేట్గా, అసలు ఎంత డెలికేట్గా అంటే మొక్క ఎక్కడ ప్రాబ్లం రాకుండా చాలా సింపుల్గా అయితే నేను ప్లేస్ చేసుకున్నానండి. కొన్ని విత్తనాలు అయితే రాలేదు, కొన్ని అయితే వచ్చాయి. మ్యాక్సిమం ఒక 10 or 12 ప్లాంట్స్ అయితే వచ్చాయి. అవైతే నేను పెట్టేశాను. పెడుతూ ఎందుకో నాకు సడన్గా వీడియో తీద్దాము, ఇది అందరికీ యూజ్ అవుతుంది కదా ఎంతో కొంత. మనము ఈ చిన్న వాటిల్లోనే మనకి బోల్డ్ అంత సంతోషం ఉంటుంది కదా. నేను టిష్యూ పేపర్స్లో వేసాను కదా, ఆ పేపర్ వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, మనం ఆ పేపర్ కూడా తీసివేయాల్సిన అవసరం లేదు. నేను ఆ పేపర్తోనే అలాగే పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఆ పేపర్ ఎలాగో మట్టిలో కలిసిపోయే పేపర్ అనమాట కాబట్టి అది పేపర్ వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. అందుకని చెప్పేసి నేను అలాగే పెట్టేస్తున్నాను. ఆఫ్టర్ 20 days తర్వాత అయితే అసలు ఎంత బాగా వచ్చాయో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది. ఇవి కొన్ని సీడ్స్ ఇంకా రాలేదని చెప్పాను కదా, సరే అని చెప్పేసి అవి పెడదాంలే అని కొంచెం వాటర్ వేసి మళ్ళీ అలాగే ప్లేస్ చేసి పెట్టేశాను. బట్ అవైతే ఇంకా రాలేదండి మిగిలిన సీడ్స్. ఇవి ఉన్న వరకు మాత్రము అసలు ఎంత బాగా, ఒక్క మొక్క కూడా పోకుండా ఎంత బాగా వచ్చాయో. ఇవి కొంచెం ఎదిగిన తర్వాత నేను మళ్ళీ పెద్ద దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను. బట్ ఇవి బతుకుతాయా లేదా అనే ఒక్క దానికోసం అసలు ఎంత బాగా బతికాయి కదా, ఆనందమే వేరండి. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఫర్దర్గా ఏ వీడియో పెట్టినా మీ వరకు అయితే వస్తుంది ఆ వీడియో అనేది. Thank you friend, once again thank you so much. Happy gardening to all.